బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. ఈ స్టోరీ నిజంగా జరిగిందండి. రమేష్ అని అబ్బాయి ఐఐటి స్టూడెంట్. ఐఐటి సీట్ కొట్టి చక్కగా 4 years ఖరగ్పూర్ ఐఐటిలో చేసిన తర్వాత అదే టైంలో ఒక మంచి ఫ్రెండ్ తనకి క్లోజ్ ఫ్రెండ్, స్కూల్ నుంచి కూడా తనకి క్లోజ్ ఫ్రెండ్, లవ్ నడిచింది. అండ్ కానీ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్కి వచ్చేసి మళ్ళీ ఎంఎస్ కూడా చేయడానికని తను అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్లో సెటిల్ అయ్యారు. సో అప్పుడు ఏమైందంటే, చిన్నప్పటి నుంచి అలవాటైన ఫ్రెండ్ ఆ అమ్మాయి తనే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఏమైంది, ఆ అమ్మాయి కొన్ని మనస్పర్ధల వల్ల అతన్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఇంకేమైపోతాం అందరం. ఒకప్పుడు దేవదాస్, ఇప్పుడు అర్జున్ రెడ్డి. సో అర్జున్ రెడ్డిగా మారిపోయాడు మన రమేష్. ఐఐటి అంటేనే కొన్ని కోట్ల మంది కళ అది. తర్వాత వండర్ఫుల్ సెటిల్మెంట్, ఎక్సలెంట్ జాబ్. కానీ హీస్ థింకింగ్ హీఈస్ ఎ ఫెయిల్యూర్ అనుకొని చాలా డిప్రెషన్ మోడ్లో ఉన్నాడు. ఈలోపు ఏమైంది, తన క్లోజ్ ఫ్రెండ్ ఇంకొక అబ్బాయి రామ్, తనకి ఎంబీబీఎస్ సీట్ వచ్చి, మాది కొంచెం సెటిల్మెంట్ లేట్ ఉంటుంది ఎంబీబీఎస్. ఆ అబ్బాయి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఇద్దరు చదువు బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చదువు బాగా చదివేవాళ్ళు. అందుకే ఒకళ్ళు ఎంబీబీఎస్లో ఒకళ్ళు ఐఐటికి షిఫ్ట్ అయ్యారు, ఇలా అయ్యారు. సో ఆ అబ్బాయికి హీ గాట్ బ్రెయిన్ ట్యూమర్ వెన్ హీ ఈజ్ ఇన్ ఫైనల్ ఇయర్. సో ఈ ఫైనల్ ఇయర్ 1-2 years స్ట్రగుల్ అయ్యాక రామ్ చనిపోయాడు. రామ్ చనిపోవటం, ఈ అబ్బాయికి రమేష్కి ఆ అమ్మాయి, ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవటం, విపరీతమైన డిప్రెషన్లో ఉన్నాడు రమేష్. సో ఈ డిప్రెషన్, హీస్ అ వెరీ ఇంటెలిజెంట్ బాయ్. అంటే ఓన్లీ చదువు ఒకటే కాదు, ఇంటెలెక్ట్ కూడా చాలా ఉన్న అబ్బాయి తను. కానీ ఈ డిప్రెషన్ తట్టుకోలేకపోయాడు. కానీ ఒక 6 నెలలు ఫ్రెండ్ వదిలేసి వెళ్ళిపోయాడు, తను వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక 6 నెలలు 8 నెలలు సఫర్ అయ్యాక తను ఒక్కసారిగా కొన్ని మంచి మాటలు, ఇలాంటి వీడియోస్ విన్నాడు, కొన్ని పుస్తకాలు చదివాక, ఎస్, వాట్ ఐమ్ ఐ డూయింగ్. రామ్ ఏం చేశాడు? రామ్ పుట్టాడు, చనిపోయాడు, ఏం సాధించాడు? రామ్ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి, అసలు ఎందుకు పుట్టాడు అన్న క్వశ్చన్ మార్క్ రమేష్లో తొలిచేస్తుంది. అయ్యో, తను పుట్టిన పర్పస్ సాల్వ్ చేసుకునే వెళ్ళిపోయాడు, అంటే దాన్ని జీవించే వెళ్ళాడా, అప్ టు ద మార్క్, స్ట్రగుల్తో వెళ్ళాడా అని ఈ అనలైజేషన్ స్టార్ట్ చేశాడు. ఓకే, రామ్ తన లైఫ్ని కంప్లీట్గా లీడ్ చేయలేకపోయాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు, అంటే దాని పర్పస్ ఆఫ్ లైఫ్ సాల్వ్ అవ్వలేదు. ఓకే, ఇంకేదో సాధించాలి అనుకున్నాడు. ఆ కోరికతోనే హీ వెంట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఓకే, మరి నేనేం చేస్తున్నా అనుకున్నాడు రమేష్. నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? ఈ ఈ అమ్మాయి వల్ల ఏడ్చుకుంటూ కూర్చోనా, రామ్తో నాకు ఇంతే రుణం అనుకొని నేను అంటే కొంచెం ఈ బాధ నుంచి బయటికి రానా, నాలాగా ఇంత చదువు, ఇంత ఇంటెలెక్ట్, ఇంత డబ్బు, ఇంత మంచి పొజిషన్లో ఉన్న నేనే ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, అసలు నార్మల్ పీపుల్ ఎలా తట్టుకుంటారా అని ఒక ఆలోచన స్టార్ట్ అయ్యి, అసలు నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అన్న ఆలోచన మొదలైంది. నా పర్పస్ ఆఫ్ లైఫ్ అయితే ఇలా ఏడ్చుకుంటూ ఎన్నోళ్ళు కూర్చుంటాను, ఇలా ఏడుస్తూ ఉంటానికి కాదు కదా అనుకున్నాడు. రామ్ రీసెంట్గా వెళ్ళిపోయాడు, నేను ఇంకొంచెం లేట్గా వెళ్తానేమో, బట్ వెళ్ళేలోపు నేను చేయాలనుకున్న పనులన్నీ చేసే వెళ్ళాలి. కానీ ఈ అమ్మాయి గురించో వీళ్ళ గురించో ఏడుస్తూ కూర్చుంటే అసలు నా లైఫ్ ముందుకు సాగగలుగుతానా? సడన్గా రేపటి రోజున ఏమన్నా అవుతుందంటే నేను తృప్తిగా వెళ్ళగలుగుతానా అన్న ఆలోచన స్టార్ట్ అయింది. సో ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్పాను అంటే, వాట్ ఈజ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్, నేను ఎందుకు ఈ ప్రపంచంలోకి వచ్చాను అని ఆలోచించడానికి ముందు ఎందుకు రాలేదు అన్న పాయింట్ మీరు హైలైట్ చేసుకోవాలి. మీరు ఎందుకు రాలేదు అన్న పాయింట్కి వస్తే, యు ఆర్ నాట్ హియర్ టు క్రై. నువ్వు ఏడవడానికి రాలేదు. ఎప్పుడు చూసినా కంప్లైంట్స్. యు ఆర్ నాట్ హియర్ టు కంప్లైన్ ఆన్ ఈచ్ అదర్. ఎప్పుడు అంటే పొద్దున్న లేచిన సాయంత్రం దాకా కంప్లైంట్ చేస్తూ, అది బాలే, ఇది బాలే, దానికైనా నువ్వు పొద్దున్న నుంచి ప్రతి చోట్ల ఒక లోటు ఎంచుకుంటూ వెళ్తాం కదా. కంప్లైంట్ చేయడానికైనా ఈ పర్పస్ ఆఫ్ లైఫ్. యు ఆర్ నాట్ హియర్ టు గెట్ ఫియర్డ్. భయంతో బతకడానికి నువ్వు రాలేదు. ఎప్పుడో చచ్చిపోతానేమో, ఎప్పుడో ఏదో అవుద్దేమో అని భయంతో బతుకుతుంటారు కొంతమంది. సో యు ఆర్ నాట్ హియర్ టు, మీరు ఇక్కడ పెయిన్లో ఉండడానికి, ఏడుస్తూ ఉండడానికి రాలేదు, కోపంగా బతకడానికి రాలేదు, కంప్లైంట్ చేస్తూ ఉండడానికి రాలేదు, ఇంకా దేనికి రాలేదు? కేవలం తినటం, పడుకోవటం, ఎంటర్టైన్మెంట్, టీవీ చూడటానికి, అందుకే వచ్చారా? ఈ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదేనా అంటే ఇంకొంతమంది ఓకే, డబ్బులు సంపాదించి
బాగా డబ్బులతో ఎంజాయ్ చేసి ఏదో ఒక రోజు వెళ్ళిపోవటం, ఇదేనా మీ పర్పస్ ఆఫ్ లైఫ్? అంటే ఇంకొంచెం డెప్త్ కనుక తోడుకుంటూ వస్తే ఓకే, నేను ఎందుకైతే ఈ జన్మలోకి అంటే ఈ ప్రపంచంలోకి రాలేదు. హ్యూమన్ లైఫ్ అండి, మనిషి జన్మ అద్భుతమైన జన్మ. మనము ఇలా మనిషిలాగా రావటానికి కొన్ని వేల జన్మలు పాస్ అవ్వాలి. వేలు, లక్ష పైన అనుకోండి కొన్నిసార్లు, బట్ కొన్ని వేల జన్మలు. అంటే ఎలా? చిన్న చిన్న పురుగుల్లా, కీటకాల్లాగా, ఓకే, ఇన్సెక్ట్స్ లాగా, ఫిష్ లాగా, ఫ్రాగ్ లాగా. అంటే మీకు తెలుసు కదా ఎవల్యూషన్ ఎలా వస్తుందో. ఓకే, ల్యాండ్ మీద వాటర్లో ఉండే కొన్ని జీవులు, తర్వాత నేల మీద ఉండే, గాల్లో ఉండే అంటే బర్డ్స్ లాగా, మమ్మేల్స్ లాగా, అంటే జంతువులు, క్రిమి కీటకాదులు, మన ముక్కులో ఉండే బ్యాక్టీరియా, వైరస్, ఇలాంటి లైఫ్ స్టైల్స్. అంటే ఒక్క రోజులో చనిపోయే ఒక లైఫ్ నుంచి స్టార్ట్ అయ్యి, ఎందుకంటే ప్రతి చోట జీవం ఉంది కదా, ఒక ప్లాంట్ కూడా జీవి, అలాంటి జీవి లైఫ్ స్టార్ట్ అయ్యి ఒక మనిషి జీవితం రావడానికి కొన్ని వేలు. అంటే మీరు ఎన్నో పుణ్యకారాలు చేసుకుంటే ఒక జంతువు నుంచి, పోయిన జన్మలో కుక్కనో గాడిదనో ఏనుగో ఆవు నుంచి నెక్స్ట్ జీవితం మనిషి జన్మ. అద్భుతమైన జన్మ. అంటే మనం మళ్ళీ వస్తూనే ఉన్నాం ఇక్కడికి, అది తర్వాత మాట్లాడుకుందాం. సో ఈ జన్మలోకి వచ్చాక కూడా మనం మనుషులం, ఇంత అద్భుతమైన జన్మ క్రియేట్ చేసుకుని వచ్చాక కూడా ఇక్కడ మళ్ళీ మనము మనుషులమని మర్చిపోయి చాలా ఆడ్గా బిహేవ్ చేయటం, అది పక్కన పెడితే ఎందుకు వచ్చామో తెలియకుండా, పర్పస్ ఆఫ్ లైఫ్ తెలియకుండా బాధలో మునిగిపోయి ఎప్పుడు ఏడుపుతోనో, కంప్లైంట్స్తోనో, ఒక స్ట్రెస్లోనో. ఓకే, చాలామంది, అంటే రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చింది. షీస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. షీస్ 27 years old అండి. ఆ అమ్మాయి పాపం తనకి చాలా బ్యాడ్ లక్. ఒకసారి యాక్సిడెంట్ అయింది. తను 7 years ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళకి HIV పాజిటివ్ ఉన్న బ్లడ్ ఎక్కిచ్చారు. ఆ HIV పాజిటివ్ బ్లడ్ వల్ల హోల్ ఫ్యామిలీ, అంటే మదర్, ఫాదర్, ఈ అమ్మాయి అందరూ పాజిటివ్ అయ్యారు. పాజిటివ్ అయ్యాక ఫాదర్ చాలా యాంగ్జియస్ అయిపోయి, తనకి HIV పాజిటివ్ వల్ల రాలే కానీ టెన్షన్, స్ట్రెస్, షాక్ వల్ల హీ డైడ్. మదర్కి కూడా HIV పాజిటివ్ అంటే మీకు తెలుసు కదా, కొంతమందికి అది బాగా ఎఫెక్ట్ చేస్తుంది, కొంతమందికి ఎఫెక్ట్ చేయదు. మదర్ కొంచెం వీక్ పొజిషన్లో ఉంది. షీ ఈజ్ వెరీ లో, అంటే తను ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి కొన్ని డిసీజెస్తో షీ ఈజ్ సఫరింగ్. ఇప్పుడు ఈ కూతురు, 27 ఏళ్ల కూతురు లైఫ్ని ఎలా చూసింది? నాన్న పోయాడు, నెక్స్ట్ అమ్మ కూడా ఇట్లా వీక్ అయిపోతుంది, నెక్స్ట్ నేనే కదా అనేసి ఒక డిప్రెషన్లో, ఒక బాధలో ఉంది. నేను అన్నాను, అమ్మ పోతుంది, నాన్న పోయారు, బట్ నువ్వెందుకు వచ్చావు ఈ జన్మలోకి, అంటే ఈ హ్యూమన్ లైఫ్లోకి? ఇలా బాధపడటానికే వచ్చావా? రేపు పోతానేమో అని బాధపడుకుంటూ కూర్చోడానికే వచ్చావా? అందరం పోయేవాళ్ళమే కదా. అసలు ఇంకోటి చెప్పాలంటే కొంతమందికి ఒక డెడ్ లైన్ అయినా ఉంటుంది, నువ్వు ఇంకో 2-3 ఏళ్ళే బతుకుతావనో, ఇంకోటి క్యాన్సర్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. కొంతమంది సడన్గా అయిపోతుందిగా. అసలు ఎందుకు మనిషి జన్మ ఎత్తావు? ఇలా బాధపడుకుంటూ, భయపడుకుంటూ, భారంగా లైఫ్ని లీడ్ చేయడానికేనా? వాట్ ఈజ్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్ అని అనగానే అప్పటిదాకా ఏడుస్తున్న అమ్మాయి, చాలా ఇంటెలిజెంట్ అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రెటీ ఫేస్ తనది, ఒక్కసారిగా ఆలోచనలో పడింది కదా. నేను 5 years బ్యాక్ ఒక ఫ్రెండ్ని కలిశాను. ఆ అమ్మాయి కొంచెం క్లోజ్ ఫ్రెండే. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళ మామగారితో ఆవిడకి ప్రాబ్లం. సో ఆ మామగారి మీద కంప్లైంట్ చెప్పింది 5 ఏళ్ల క్రితం. 5 ఏళ్ళ గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ అదే ఆ మామగారి మీద కంప్లైంట్సే మళ్ళీ చెప్తూ వచ్చింది. నాకు విసుగొచ్చింది. ఏంటే నువ్వు అసలు ఇంక అక్కడి నుంచి బయటికి రావా? ప్రపంచం ఎంత ఉంది? ఆ మామగారు వల్ల జరిగే కష్టాలు, నష్టాలు ఇవే మాట్లాడతావే. అసలు ఎక్కడ గేసిన గొంగల్లాగా అక్కడే ఉన్నావు నువ్వు. నీలో ఒక చిన్న మెచ్యూరిటీ కూడా రాలే, చిన్న యాక్సెప్టెన్స్ కూడా రాలే. ఎన్నో ఇలా కంప్లైంట్ చేసుకుంటూ బతుకుతావా మామగారితో? అక్కడ ఆగిపోతావా మీ మామగారి దగ్గరే? ప్రపంచం ఎంత బాగుంది చూడు, మనుషులను కలవటం స్టార్ట్ చేయి. నీకు చిన్న ప్రాబ్లమే ఉంది, బయట ప్రపంచంలో చాలామంది కొన్ని లక్షల వేల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కొక్కల ప్రాబ్లం వింటుంటే నీ ప్రాబ్లం చిన్నగా అనిపిస్తుంది. అసలు తన లైఫ్లో పురోగతే లేదండి. ఎంతసేపు చిదరింపు, చిరాకు, అందరి మీద కంప్లైంట్స్. నాకు వెళ్ళి అక్కడ కూర్చుంటే దాని మాట వినాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే కంప్లైంట్సే దాని లైఫ్. అసలు ఏం చేసావు ఈ 5 ఏళ్లలో? నీలో ఏమన్నా ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చిందా? ఓకే, ఇది నేను ఇట్లా ఏడ్చుకుంటూ బతకూడదు, ఇలా బాధపడుకుంటూ దీన్ని ఓవర్కమ్ చేయాలనో, యాక్సెప్ట్ చేయాలనో కొంచెమైనా ముందుకు వెళ్ళావానంటే లేదు, నేను అక్కడే ఉన్నానే. నా కళ్ళు తెరిపించావు, నేను ఆలోచిస్తా ఈ విషయంలో అని చెప్పింది. సో మనం బాగా బతుకుతున్నామంటే కానండి, చాలా బాగా బతుకుతున్నామంటే అర్థం ఏంటి అంటే, పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం హ్యాపీగా ఉన్నామా, ప్రశాంతంగా ఉన్నామా, ఓకే, మన భయాలు తగ్గాయా, ఓకే, మన ఆశలు పెరుగుతూ వచ్చాయా, తగ్గుతూ వచ్చాయా, క్రేవింగ్స్ అంటాం, క్రేవింగ్స్, ఎవర్షన్, కొంతమంది మీద అసహ్యం, కొంతమంది మీద ఇష్టం, తగ్గాయా, పెరిగాయా. అది మనిషి యొక్క లైఫ్
ఎవల్యూషన్ అవుతున్నట్టు, అంటే మనం ఏమంటే ఎన్లైట్మెంట్ అంటాం కదా, అది అవుతున్నట్టు లెక్క ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కన్నా నీ కోపాలు, నీ నెగిటివ్ థింకింగ్స్ అన్ని తగ్గి కాస్త హ్యాపీనెస్ వైపు ప్రశాంతంగా ఉండగలుగుతుంది. అది ఎన్లైట్మెంట్కి దగ్గరలో అవ్వటం. నీ ఫియర్స్ అలానే ఉన్నాయి, నీ భయాలు అంటే నాకు అది అవుతుందేమో ఇది అవుతుందో, ఆ టెన్షన్ స్ట్రెస్ లైఫ్ అలానే ఉంది, అండ్ నీకు కంప్లైంట్స్ అలానే ఉన్నాయి. ఇంకా ఏంటి లైఫ్లో నువ్వు పురోగతి అవుతున్నట్టు? కేవలం డబ్బులు సంపాదించుకోవడం, నగలు కొనుక్కోవటం, బట్టలు కొనుక్కోవటం, ఆర్ఎల్స్ ఆస్తులు కొనుక్కోవటం, ఓకే, డబ్బులు సంపాదించడం మాత్రమే పర్పస్ ఆఫ్ లైఫ్ అయితే కాదు. ఓకే, అలా అని తిట్టుకుంటూ వేరే వాళ్ళని కంప్లైంట్ చేసుకుంటాం పర్పస్ ఆఫ్ లైఫ్ కాదు. నేను ఎందుకు 10 సార్లు ఈ మాట చెప్తున్నానంటే, మనం ప్రతి 10 మంది మనిషిలో 8 మంది మనుషులు ఇలానే ఉంటున్నారు. 2 మాత్రమే కాస్తో కూస్తో ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేస్తూ, మిగతా 80% పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ స్టేట్. యాంగ్రీ స్టేట్, డిస్ట్రెస్, అసలు డిప్రెషన్ స్టేట్, లేదా కంప్లైనింగ్ స్టేట్, ఏదో ఒక స్టేట్లో బతుకుతున్నాం. బట్ అలా ఉండటానికి మాత్రం ఈ ప్రపంచంలోకి మీరు రాలేదు. ఈ అద్భుతమైన మానవ జన్మని అద్భుతంగా యూటిలైజ్ చేసుకొని మీరు ఎందుకు వచ్చారు అన్న పాయింట్ పక్కన పెట్టి, ఎందుకు రాలేదు రాకూడదు అన్న పాయింట్ని తరుముకుంటూ వస్తే డెఫినెట్గా మీ లైఫ్ బెటర్గా అయ్యడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైంది కదా నేను చెప్పింది? ఆలోచిస్తారు కదా ఈ బ్యూటిఫుల్ థాట్ ప్రాసెస్ని? ఎస్, ఈ థాట్ ప్రాసెస్ మీ బ్రెయిన్లోకి ఇంజెక్ట్ చేశానని అనుకుంటున్నాను. ఆలోచించండి. ఎస్, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. We'll be right back.